హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. నిన్న రాఖీ పండగ కదా, రాఖీ పండగ శుభాకాంక్షలు కూడా ఎవరికి చెప్పలేదు. అందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు. ఈరోజు కూడా కొంచెం గుడికి వెళ్ళాల్సిన పని అయితే ఉంది. 2 రోజులు బట్టి గుళ్ళు పూజలు ఇవే సరిపోతున్నాయి కదా, ఇంక ఈరోజు కూడా గుడికి వెళ్ళాలి. శ్రావణ మాసంలో ఒక ఆదివారం రోజు పోలేరమ్మకు పెట్టుకుంటాము. వానలు కురవాలని పోలేరమ్మకి నీళ్ళు అయితే పోస్తారు. శుక్రవారం రోజు పోసారు. శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు కదా, ఇంక ఈ రోజు అయితే లాస్ట్ రోజు ఆదివారం రోజు అయితే ఇంకా అందరూ పొంగళ్ళు పెట్టుకోవటం, కోళ్ళు కోసుకోవటం, ఇంకా అలా ఎవరి ఇష్టం వాళ్ళది ఇంకా అలా అయితే పెట్టుకుంటారు. నేను కూడా ఇంక ఈరోజు పెట్టుకుందాం అనుకుంటున్నాను. మనం అనుకున్నప్పుడు కుదరదు కదా, కుదిరినప్పుడే పెట్టుకోవాలి. నవీన్ కూడా నీళ్లు పోసాడు. ఇంక నీళ్లు పోసిన వాళ్ళు ఎలాగైనా సరే గుడికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టాలి కదా. ఇంకా పొంగల్ చేసామనుకోండి, అందరం వెళ్ళి కొబ్బరికాయ కొట్టి రావచ్చు, పోలేరమ్మకు పెట్టుకున్నట్టు కూడా ఉండిద్దిలే అని చెప్పేసి ఇంక ఈ రోజు అయితే పెట్టుకుంటున్నాను. నైట్ అయితే మా ఇంటి దగ్గర పెళ్లి జరిగింది. పెళ్లి జరిగి డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టారు. మా ఇంటి పక్కనే స్టేజీ కట్టేసి డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టారు. కొంచెం సేపు అది చూసాము. ఇంకా గోల కదా, ఆ గోలకైతే నైట్ అస్సలకి నిద్ర పట్టలేదు. ఉదయం ఏమో ఇంకా నిద్ర లేద్దామంటేనేమో తలనొప్పిగా ఉంది. ఇంకా గుడికి వెళ్ళాలి కదా, పూజ పని అది ఉంటుందిలే అని చెప్పేసి ఇంకా త్వరగానే నిద్రలేసాను. అంటే 6 గంటలకే నిద్రలేచాలే, మరీ త్వరగా ఏమో నిద్ర లేవలేదు. ఒక్కరోజు నిద్ర చాలకపోతేనే ఎన్నో రోజులు నిద్రపోనట్టుగా అనిపించింది. ఇంకా గుడికి కూడా కొంచెం లేటుగానే వెళ్తాంలే, నీళ్ళు అది పోయాలి కదా పిల్లలు. నీళ్లు పోసిన తర్వాత గ్రామ పొంగళ్ళు అయిపోయిన తర్వాత వెళ్తారు. కొంచెం లేటే అయ్యిద్ది. పనులు అనేవి కొంచెం నిదానంగా చేసుకున్నా సరే ఇబ్బంది ఉండదు. ఇంక ఇదిగోండి, మన ముగ్గు అయితే సింపుల్గా ఇలా వేసాను. ముగ్గేసేటప్పుడు అయితే కొంచెం తప్పుపోయింది. అది చెరిపినా కానీ ఇంకా అలాగనే కనిపిస్తూ ఉంది, తడి మీద కదా. ముగ్గు అయితే సింపుల్గా బాగుంది కదా. ఇంకా గడపలు పూజించడం అదేమీ చేయలేదు. శుక్రవారమే కదా పూజించింది. గడపల నిండా పసుపు అది బాగానే ఉంది. ఇంకా అందుకనే ముగ్గులో పసుపు కుంకుమ వేసాను. ఇంకా గడపలో అయితే ఏం పూజించలేదు. ఆకులు కాయలు పూలు కూడా మొన్న తీసుకొచ్చినవి అన్నీ కొన్ని అయితే ఉన్నాయి, ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకా అవి కూడా ప్రత్యేకంగా తీసుకురావాల్సిన అవసరం అయితే లేదు. బయట పని అయిపోయిన వెంటనే ఇంకా అంట్లన్నీ బయటేస్తాను. బయటేసి అంట్లు అయితే కడిగేస్తాను. బట్టలు కూడా నానబెట్టాను. అంట్లు కడిగిన వెంటనే బట్టలు ఉతికేసాను అనుకోండి, ఇంకా ఒక పెద్ద పని అయిపోయింది. ఈ పని అయిపోయిన తర్వాత ఊడవటాలు తుడవటాలు ఆ పనులు చేసుకుంటే పని అనేది చాలా ఈజీగా ఉంటుంది. టిఫిన్కి కూడా ఇంకా దోశల పిండి అయితే ఉంది. దోశల పిండి ఉంది. చట్నీ అయితే ఏం చేయను. సాంబార్ అయితే కొంచెం ఉన్నాయి. నవీన్ అయితే సాంబార్ పోసుకుంటాడు. మేమైతే కొంచెం కారం వేసుకొని అయినా తింటాము. ఉదయం నిద్ర లేచిన వెంటనే ముందు మోటార్ వేసి గాబులకు నీళ్ళు పట్టాను. నిన్న అసలు ఏం జరిగిందంటే, నిన్న అసలు కరెంట్ లేనే లేదు. కరెంటు రోజు అసలు పోవట్లేదు, కరెంట్ ఉంటానే ఉంది. నిన్న కరెంటు తీశాను. నిన్న ఉదయం 7 గంటలకు తీసి మధ్యాహ్నం 2 గంటలకు కరెంట్ ఇచ్చారు. అసలు ఎంత విసుకొచ్చేసింది అనుకోండి. నీళ్లు కూడా లేవు వాడుకోవడానికి. నీళ్లు లేకపోతే మనం ఒక్క పని కూడా చేయలేం కదా. అంట్లు కడగాలన్నా, బట్టలు ఉతకాలన్నా, ఏ పని చేయాలన్నా సరే మనకు వాటర్ ఉండాల్సిందే. ఊళ్ళో ఏదో కొంచెం కొమ్మలు కొట్టేయటం, ఏదో రిపేర్ చేస్తున్నారంట, అందుకోసం కరెంటు తీశారు. తెలీదు మాకు. తెలిస్తే ముందే మోటార్లు వేసేదాన్ని. గాబులు కడుగుదామని చెప్పేసి నిన్నే అసలు మోటరే లేదు. అన్ని 2 గాబుల్లో, బాత్రూంలో ఒక గాబు ఉంది, బయట ఒక గాబు ఉంది కదా, 2 గాబుల్లో నీళ్ళన్నీ అడుగునే ఉండయి. గాబులు కడిగేసి శుభ్రంగా మోటార్ వేద్దాంలే అని పిల్లలు పోలేరమ్మ తల్లికి నీళ్ళు పోస్తున్నారు కదా, అంత పసుపుగా గాబుల నిండా పడేటప్పటికి గాబులు కడుగుదామని చెప్పేసి మోటార్ వేయలేదు. ఇంకా అసలు నిన్న నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడిపోయామనుకోండి. అసలు ఈ ఎండలకి చెమటలు గారుతా నిన్న అసలుకి ఎలా ఉందంటే అలా ఉంది పరిస్థితి. మధ్యాహ్నం 2 గంటలకి కరెంట్ వచ్చింది. ఇంకా అప్పుడు అమ్మయ్య అని చెప్పేసి ఇంకా సాయంత్రమే పనులు చేశాను. అంట్లు కడగటం, బట్టలు ఉతకటం మొత్తం సాయంత్రమే చేశాను. ఒక్కరోజు కరెంటు లేకపోతేనే అసలు మన పరిస్థితి చూడండి ఎలా ఉందో. అప్పుడు వెనకటి రోజుల్లో కరెంట్ లేకుండా అన్ని సంవత్సరాలు ఎలా ఉన్నారో ఏమో. మనం ఒక్క పూటకే అల్లాడిపోతున్నాము. వేటికైనా కొన్నిటికి అలవాటు పడిపోయామనుకోండి, అవి లేకుండా మనం ఉండలేము. టీవీ కానీ, ఫోన్ కానీ, ఏసీలు కానీ, కూలర్లు కానీ, వీటికి అలవాటు పడిపోయామంటే అవి లేకుండా అసలు మనం ఉండలేమనుకోండి. వేటికి కూడా ఎక్కువగా మనం ఓవర్గా కనెక్ట్ అవ్వకూడదు. ఇవి లేకపోతే ఉండలేము, బతకలేము అన్నట్టుగా ఉండకూడదు. పరిస్థితి ఎలా ఉన్నా కానీ అడ్జస్ట్ అయ్యి బతికే విధంగా అయితే అలవాటు చేసుకోవటం అయితే మంచిది. ఎప్పుడు ఒకలాగానే ఉండదు. కరెంట్ లేకపోతే నీళ్లు తెచ్చుకోవడానికి పంపులు కూడా ఉండట్లేదు. ఇదివరకైతే కరెంటు పోతే బజార్లో పంపులు ఉన్నాయి, గవర్నమెంట్ వేసే పంపులు. ఆ పంపుల కాడ వాటర్ తెచ్చుకునే వాళ్ళం. ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు, పంపులు కూడా లేవు. అసలు నాకు తెలిసి అయితే మా ఊర్లో ఒక్క పంపు కూడా లేదు. ఏదైనా కరెంటు పోయిందంటే తెచ్చుకునే పరిస్థితే లేదు. అందరి ఇళ్లలో మోటార్లు ఉన్నాయి. ఇంక బోర్లు వేయించుకున్నా కానీ వాటికి మోటార్లు వేసుకుంటున్నారు, కానీ కొట్టే పంపులు అయితే అసలు ఎవరికీ ఉండట్లేదు. నవీని ఇంకా స్కూల్ బూట్లు అయితే కడిగేశాను.
మొత్తం ఇంకా పీస్ ఉంటుంది కదా మనం అంట్లు రుద్దే పీస్, అవి పాతవి ఇప్పుడు వాడేవి కాదు. ఇంకా పాతవి ఒక బాక్స్లో వేసి ఉంచాను కదా, ఇంకా వాటి పెట్టి అయితే షూస్ మొత్తం నీట్గా అయితే కడిగేశాను. బట్టలు ఉతికే సబ్బు పెట్టి అలా పీస్ తీసుకొని రుద్దామనుకోండి నీట్గా పోయితే శుభ్రంగా ఉంటుంది, క్లీన్గా ఉంటాయి. నాకు వాటిని కడగటానికి కూడా చాలా ఈజీగా అనిపించింది. నేను అందుకని ఆ ప్రాసెస్లో అలా అయితే ఉతుకుతాను షూస్. ఇంక బ్రష్ కంటే కూడా ఇలా అయితే నీట్గా క్లీన్ అయ్యిద్ది అనిపించింది నాకు. అందుకని ఎప్పుడు ఉతికినా నేను ఈ విధంగానే ఉతుకుతాను. గుడికి కొంచెం లేటుగా వెళ్ళినా ఇబ్బంది లేదు కదా, ఇంకా అందుకనే కసువులు వచ్చేటప్పుడు పైన అయితే దులిపి క్లీన్ చేస్తున్నాను. కిటికీలు అయితే దులిపాను, కిటికీలు తలుపులు అవన్నీ దులుపుకుంటా వచ్చి ఇంకా మంచం కూడా దులుపుతున్నాను. ఇంకా ఈ బెడ్షీట్ అనేది ఇంకెక్కువ శాతం ఇక్కడే ఉంటాం కదా, టీవీ చూస్తా మంచం మీద కూర్చొని తింటా ఇంకెక్కడే ఉంటారు, ఒకటి మంచం మీద పడతానే ఉంటాయి. ఇంకా క్లాత్ తీసుకొని మొత్తం నీట్గా అయితే ఇదిలిచ్చేసి బెడ్షీట్ అయితే ముడతలు లేకుండా నీట్గా అయితే వేయాలి. బెడ్షీట్ వేసిన తెల్లారే పిల్లలు ఇంకు మరకలు పూసారు చూడండి. నేను కొంచెం వాటర్ తీసుకొని వాటిని తుడిపాను పోతాయిలే అని చెప్పేసి, అదేమో ఇంకొంచెం పెద్ద మరక లాగబడ్డది. ఇంకా మొన్నే కదా వేసింది బెడ్షీట్ నీట్గానే ఉంది కదా అని చెప్పేసి ఇంకా తీయలేదు. తీసి పద్దాకలు ఉతికి మళ్ళీ వేసుకోవాలన్నా కూడా కష్టంగా ఉంటుంది. కొంచెం పెద్ద మంచం కదా, మంచం అంతా లాగాలా వేయాలా కొంచెం కష్టంగా అనిపించింది. అందుకని అలాగనే ఉంచాను, 2 రోజులు ఉన్న తర్వాత మార్చేయొచ్చులే అని. నిన్న మన దీపవర్ణం వీడియో పెట్టా కదా, ఒక్క కామెంట్ కూడా రాలేదు. ఒకే ఒక కామెంట్ అయితే వచ్చింది. ఎవరికి నచ్చలేదట్టుంది, ఏ కామెంట్ రాలేదు. ఆ వీడియోకి అంతగా వ్యూస్ కూడా రాలేదు. వ్యూస్ వచ్చినా రాకపోయినా అప్పుడప్పుడు అలా పూజలు చేసుకుంటా కొంచెం దైవభక్తిలో ఉంటే మనశ్శాంతిగా అనిపించింది. ఎప్పుడు మనం ఎలాగో పూజలు చేయము, కనీసం ఇలా పండగలప్పుడు కూడా చేసుకుంటుంటే కొంచెం మనశ్శాంతిగా మనసు అనేది ప్రశాంతంగా అనిపించింది. రోజు ఇంట్లో పనులు చేసేటప్పటికేమో 10-11 అలా అయ్యిద్ది. కానీ ఇలాంటి పండగలప్పుడు ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలి ఉన్నప్పుడు ఏదైనా పని ఉన్నప్పుడు మాత్రం పనులు త్వరగా అయిపోతాయి. అసలు ఎలా చేస్తామో కూడా అర్థం కాదు, పనులు త్వరగా అయిపోతాయి. నార్మల్ రోజుల్లో అయితేనేమో అసలు పనులు అనేవి వగదెగవు, ఒక్క పని కాదు. అసలు పని చేయాలన్నా కూడా ఇసుకొచ్చేసిద్ది. 9 గంటలకల్లా ఇంకా పని మొత్తం అయిపోయింది. గుడికి వెళ్ళటానికి కొంచెం లేట్ అయిద్దని చెప్పాను కదా, అందుకనే పనులు కూడా లేటుగా చేశాను. శుక్రవారం రోజు అయితే 8 గంటలకల్లా పని అయిపోయింది. 10 గంటలకల్లా పూజ కూడా మొత్తం అయితే పూర్తి చేసేసాను. పనులు అనేది ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూగా చేసుకుంటాం కదా, ఇంకా అందుకని పండగలప్పుడు పనులు త్వరగా అయిపోతాయి. ఎందుకంటే తర్వాత పని ఉంటుంది కదా, పూజ పనులు ఉంటాయి, ప్రసాదాలు చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అనేది ఎక్కువగా ఉండేటప్పటికి ఇంకా రోజువారీ డైలీ పనులు అనేవి త్వరగా చేసేస్తాము. ప్రతిరోజు పని కూడా ఒకలాగే ఉండదు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ఉంటుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒకలాగా ఉంటుంది, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఇంకొకలాగా ఉంటుంది. అలా సిచ్యువేషన్ బట్టి పనులు కూడా మారుతూ ఉంటాయి. ఇల్లైతే కసులు ఊడ్చేసి బండ్లు తుడిచాను. గొంతులు అవి అయితే ఊడవలేదు, గొంతులు అవి సాయంత్రమే ఊడ్చేస్తాను. ఉదయం పూట గొంతులు అవన్నీ ఊడ్చుకుంటా కడుక్కుంటా ఆ పనులు చేసుకుంటే ఇంకొంచెం పని అనేది ఎక్కువైపోయిద్ది, లేట్ అయిపోయిద్ది. అందుకని నేను ఇలాంటి సందర్భాల్లో ఇంకా గొంతులు అవన్నీ సాయంత్రం పూట ఊడ్చుకుంటాను, ఉదయం పూట ఊడ్చే పని లేకుండా ఉండిద్దని. ఇంకా ఓన్లీ ఇల్లు వరకు ఊడ్చేసి మొత్తం నీట్గా అయితే తుడిచేసాను. ఇంకా స్నానం చేసి ఇంకా ప్రసాదం అయితే రెడీ చేస్తున్నా. పాల తలకలు అయితే చేస్తున్నా. పాల తలకలు ఎప్పుడు చేసినా తడి బియ్య పిండితో చేస్తాం, కానీ ఈసారి కొంచెం వెరైటీగా పొడి బియ్య పిండితో చేస్తున్నా. ఇదే ఫస్ట్ టైం చేయటం, ఎలా వస్తాయో చూడాలి. నిన్నైతే ఫోన్లో చూశాను పాల తలకలు చేయటం ఎలా అని, ప్రాసెస్ చూద్దామని చెప్పేసి చూశాను. మొన్న శుక్రవారం రోజు పొంగల్ చేశాను కదా, ఈరోజు పొంగల్ కాకుండా పాల తలకలు చేద్దాంలే అని చెప్పేసి ఇంకా ప్రాసెస్ చూద్దాంలే, తెలుసు చేయటం కానీ ప్రాసెస్ చూద్దామని చెప్పేసి ఫోన్లో చూస్తుంటే ఇలా పొడి బియ్యం పిండితో పాల తాలికలు చేయటం అయితే చూశాను, బాగుంది అనిపించింది. నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. ఈ బియ్యం పిండిలో 1 గ్లాసు బియ్యం పిండి అయితే తీసుకున్నాను. అందులో కొంచెం బెల్లం అయితే వేసి వేడి నీళ్ళతో కలుపుకోవాలి. వేడి నీళ్ళతో కలుపుకుంటే పిండి అనేది బాగా జిగురు వచ్చి బంకలాగా వచ్చేసిద్దంట, తాలికలు అనేవి ఇరిగిపోకుండా ఉంటాయి. ఇందులో కొంచెం నేను మైదా వేశాను, మైదా వేసినా కూడా తాలికలు ఇరిగిపోకుండా ఉంటాయి. తడి బియ్య పిండితో చేసుకుంటాం చూడండి, వాటిల్లో కూడా కొంచెం 1 స్పూన్ మైదా వేసుకుంటే తాలిక అనేది ఇరిగిపోకుండా ఉండిద్ది. పిండి అయితే కలిపేశాను, వేడి నీళ్ళు కదా అందుకని ముందు గరిటతో కలిపేసి కొంచెం ఆరిన తర్వాత ఇంకా చేత్తో అయితే కలిపాను. ఇప్పుడు మనం చక్రాలు చేసుకుంటాం కదా, ఈ చక్రాల గిద్దలు అయితే ఒత్తుతున్నాను. ఇంకా 3 ఉంటాయి కదా, ఒక ప్లేట్కి 3 బెజ్జాలు అయితే ఉంటాయి, దాంతో అయితే చేస్తున్నాను. దేవుడికి కదా అందుకనే గిన్నెకైతే పూజించాను. 1 గ్లాసు పిండి తీసుకున్నాను కదా, ఇంకా 2 గ్లాసుల పాలు 2 గ్లాసుల నీళ్ళు అయితే తీసుకున్నాను. 1 గ్లాసు బెల్లం అయితే సరిపోయింది క్వాంటిటీ అయితే ఇది. 1 స్పూను సగ్గుబియ్యం అయితే నానబెట్టేసి తర్వాత అయితే ఫస్ట్ సగ్గుబియ్యం వేసాను. సగ్గుబియ్యం వేసిన తర్వాత ఇంక ఇప్పుడు పాల తాలికలు అయితే ఒత్తుతున్నాను. ముందు పొంగు రావాలి,
పొంగొచ్చిన తర్వాత సగ్గుబియ్యం వేసాను. తర్వాత తాలికలు అయితే ఒత్తుతున్నా. ఇంక ఇదిగోండి చక్రాల గిద్దెలో మొత్తం మన చక్రాల్లాగా ఇలా చుట్టూగా ఒత్తకూడదు. ఇలా పొడవుగా కొన్ని ఒత్తిన తర్వాత ఇలా మనం కట్ చేయాలి. అప్పుడు తాలికలాగా పొడవుగా వస్తాయి. తక్కువే చేశాను కదా, ఎక్కువసేపు అయితే పట్టలేదు. ఒత్తటానికి కూడా కష్టం అనిపించలా, బాగానే వచ్చినాయి. ఉడికిన తర్వాత మరి ఎలా ఉంటాయో. ఇంక ఇదిగోండి పాయసం అయితే రెడీ అయిపోయింది. పిండి అనేది కొంచెం ఉంచుకొని తాలికలు ఉడికిన తర్వాత ఆ పిండి అనేది కలిపి పోసుకోవాలి. అప్పుడు బాగా గుజ్జు అనేది గ్రేవీ అనేది బాగుంటుంది. ఇవిగోండి పాల తాలికలు అయితే రెడీ అయిపోయినాయి. తాలికలు కూడా పొడవుగా బాగానే ఉన్నాయి. ఇవి తిన్న తర్వాతే కదా నేను వీడియో చేస్తుంది. ఎలాగైనా సరే తడి బియ్యం పిండిలాగా ఉండదు. ఈ తాలికలు అనేది ఎంతసేపు ఉడకబెట్టినా సరే గట్టిగా ఉండట్లేదు. కొంచెం పిండి పిండిగా పచ్చి పచ్చిగా అనిపించినాయి. చాలాసేపు ఉడకబెట్టాను గ్యాస్ అనేది సిమ్లో పెట్టి. అయినా కానీ ఆ టేస్ట్ అనేది రాదు. ఏదో ఇంకా అప్పటికప్పుడు ఏదో కొంచెం చేసుకోవాలి దేవుడికి నైవేద్యంగా అంటే చేసుకోవచ్చు. కానీ ఏదన్నా ఇష్టంగా తినాలి, ఎవరికన్నా పెట్టాలి అనుకున్నప్పుడు మాత్రం ఇంక తడి బియ్య పిండితో చేసుకోవటమే బెస్ట్. పర్వాలేదు, ఒక రకంగా ఉన్నాయి. మరీ అంత తీసేతేం కాదు, పర్వాలేదు, బాగానే ఉన్నాయి. పోలేరమ్మ తల్లి కంటే ముఖ్యంగా సద్ది అయితే ఉండాలి. ఇంకా అదకుండా అన్నం వండేసి సద్ది కూడా రెడీ చేశాను. ఇంకా పాల తలకలు చేశాను. గుడికి వెళ్ళటానికి కావాల్సిన ఒక చోట అయితే పెట్టుకున్నాను. నేనైతే ఇంక ఇదిగోండి ఈ విధంగా అయితే రెడీ అయ్యాను. నా శారీ ఓల్డ్ మోడల్ది, ఎప్పుడుదో. జాకెట్ కూడా ఇంకా ఊళ్ళోకి అమ్మొస్తే కుట్టిన జాకెట్లు ఉంటాయి కదా, అదైతే తీసుకున్న ఈ శారీ మీదకి సెట్ అయిద్దిలే అని. ఇంకా నేనైతే గుడికి వెళ్తున్నాను. ఇప్పుడు టైం అయితే 11 ఏమో అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా ఉందనేది కామెంట్ పెట్టండి.